నిర్మాణం చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ రైల్వే సాధన కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఉద్యమానికి సిపిఎం పార్టీ మరియు ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతును తెలియజేస్తా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ మార్చి బడ్జెట్ లోగా నిధులను కేటాయించి పనులను ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లా ప్రజలు బీజేపీ ప్రభుత్వానికి అన్ని రకాల మద్దతును తెలియజేశారు. గతంలో ఎంపీని గెలిపించారు, ప్రస్తుతం ఎమ్మెల్యే గారిని గెలిపించారు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ లైన్ ఏరియా మొత్తం కూడా దాదాపు 4 మంది బీజేపీ ఎమ్మెల్యేలని ప్రజలు గెలిపించారు. కాబట్టి ప్రజలను మిమ్మల్ని ఆదరించారు. మీరు ప్రజలకు చేయాల్సినటువంటి పని మిగిలి ఉంది. ఆ పని ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ వెంటనే చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత పారిశ్రామికంగా గాని ఆర్థికంగా అభివృద్ధికి నోచుకున్నటువంటి జిల్లా ఆదిలాబాద్ జిల్లాగా ఉన్నది. ఈ రైల్వే లైన్ కనుక ప్రారంభం అవుతే ఆదిలాబాద్ పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. విద్యా వైద్య పరంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నది. అన్ని రకాల అవకాశం ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి నోచుకోలేకపోతుంది. ఇప్పటికైనా పాలకులు గమనించి ఇది ప్రజల ఆకాంక్ష, ఈ ప్రజల ఆకాంక్షను తీర్చడం కోసము పాలకవర్గం ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.